నమస్తే మీ పేరు? నమస్తే, నా పేరు హర్ష. ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారన్న? ఇక్కడ మొత్తానికి అయితే ఏ పార్టీ వస్తుంది అనేది నేను 100% చెప్తాను. ఏంటంటే నువ్వు 100 మంది కేటీఆర్ని పెట్టినా, 100 మంది హరీష్ రావుని పెట్టినా, 100 మంది కేసీఆర్ని పెట్టినా కానీ ఇక్కడ నవీన్ యాదవే వస్తాడు. అదంతే. మన భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి. అలాగే తెలంగాణ మొత్తం ఈ జూబ్లీహిల్స్ వైపు చూసేలా చేస్తున్నాడు మన నవీన్ యాదవ్ అన్నట్లు ఇక్కడ పొలిటికల్ వార్ జరుగుతూ ఉంది. ఈ వార్ లో 100కి 99% ఓట్లు మాత్రం నవీన్ యాదవ్కే పడతాయి. ఇప్పుడు ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచారు కదా, వాళ్ళని కాదని జూబ్లీహిల్స్ లో ఈసారి అది కాక వాళ్ళ వైఫ్ కు నిల్చుంటుంది, సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంది కదా ఆ సైడ్. సానుభూతి లేదు, ఏం లేదు. ఇక్కడ చూశారు కదా, టైగర్ ఉంది. నవీన్ యాదవ్ అంటే టైగర్ 10 సంవత్సరాల కసిని ఆయన గుండెల్లో పెట్టుకుని ప్రజలకు చేసిన మంచిని ప్రజలందరూ తెలుసుకొని ఈ కాంగ్రెస్ పార్టీలో పెట్టిన పథకాలన్నీ నెరవేరుస్తున్నారు కదా. ఫ్రీ బస్సు, గ్యాస్, ఇంకా రేషన్ కార్డు, పింఛన్, సంథింగ్ అన్ని, ఇందిరా మిల్లులు. ఇది మెయిన్ ఇందిరా మిల్లు అనేది ప్రతి ఒక్క పేదవాడికి వస్తుంది. ఇవన్నీ పథకాలు కూడా నవీన్ యాదవ్ కలిసి వస్తాయి అన్నమాట. రేవంత్ రెడ్డి గారి సాయంతో ఆయన ఒక మిత్రుడిలా, ఒక అన్నలాగా, ఒక కుటుంబ సభ్యుడిలాగా నవీన్ అన్నకి అన్నదండగా ఉండి ఆయనకి జూబ్లీహిల్స్ లో సీట్ ఇవ్వడం ఇది చాలా మంచి విషయం, చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే నవీన్ యాదవ్ తప్ప ఇక్కడ ఎవరు అంత పోటీ ఇవ్వలేరు అనమాట. నవీన్ యాదవ్ చూస్తేనే ఇంకా బీఆర్ఎస్ వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి అనమాట. ఇంకా గెలవరా మన పని అయిపోయింది అని అనుకున్నారు. బీజేపీ ఆయన వేసిన ఒకటే, అయిపోయినా ఒకటే. ఓటనా పేరుకైతే జూబ్లీహిల్స్ కానీ ఇక్కడ స్లమ్ ఎక్కువ ఉందన్న. యూసుఫ్ కూడా, కృష్ణానగర్, అలాగే చూసుకుంటే ఇదంతా ఉంది స్లమ్ అంతా. రెహమత్ నగర్, బోరాబండ, ఇదంతా ఇంత స్లమ్ ఉంది కదా. ఇదంతా కాదు, అందరూ వస్తున్నారు, ఎన్నికలు వస్తున్నాయి, జరుగుతున్నాయి, కానీ డెవలప్మెంట్ మాత్రం ఎక్కడా కనిపించట్లేదు ఎన్ని సంవత్సరాలైనా. నవీన్ యాదవ్ గారు చేస్తారని నమ్మకం. ఓకే, ఇప్పుడు తుఫాను ఎన్ని రోజులు బట్టి వస్తుంది చెప్పు, నువ్వే చెప్పు. తుఫాన్ ఎన్ని రోజులు బట్టి వస్తుంది? తుఫాన్ వస్తుంది, వెళ్తుంది జస్ట్. ఓకేనా? ఏది ఒక బురద నీటి చుక్కకోలేదే. నువ్వు చెప్తే ఎలా నమ్ముతారు? ఇక్కడ తిరిగే ప్రజలు మేము చెప్పాలి కదా. మేము నడుచుకుంటూ వెళ్దాం. రూట్స్ అవన్నీ ఉన్నాయి బాగా, ఉన్నాయి, అన్ని ఉన్నాయి. బయట చేతకాక ఈ 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసిళ్ళు, ఏం చేయలేక ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి సార్ వచ్చి హైడ్రా తీసుకొచ్చి అన్ని మంచి పనులు చేసి ఒక ప్రజల మనిషిలాగా, ఒక వారసత్వం లేని ఒక నాయకుడు లాగా రాణిస్తున్నాడు మన రేవంత్ రెడ్డి. ఆయన అండదండలుగా ప్రజలందరూ, ఒక అన్న, తమ్ముడు, చెల్లి, అక్కని అందరూ ఆయన ఆధ్వర్యంలో అందరూ బాగున్నారు. ఇంకా ముందు రోజులు ఇంకా బాగుంటారు. ఇంకా 10 సంవత్సరాల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఆయనకి ఒక అన్నలాగా, ఒక తమ్ముడు, ఒక అన్నలాగా, ఒక ఫ్యామిలీ కుటుంబ శ్రేయభిలాషులాగా మన పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్న కూడా ఖమ్మం జిల్లా నుండి మంచి సపోర్ట్ చేస్తున్నాడు. 10 సీట్లు నిలబెట్టి 9 సీట్లు గెలిచి ఆయన సత్తా ఏంటో చూపెట్టుకున్నారు. ఆయన అండదండలు కూడా మనకి ఇక్కడ ఉంటే మన సీతక్క కూడా క్యాన్వాయింగ్ చేసింది. మన పొన్నం ప్రభాకర్, ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ వచ్చారు, మంచిగా క్యాన్వాయింగ్ చేశారు. చూస్తూ ఉంటే ఆయన మెజారిటీ ఏంటో తెలిసిపోతా ఉంది. 1,00,000 ఓట్ల దాకా 50,000 పై చీలు ఓట్లు వస్తాయని అనుకుంటున్నాను. అంత మెజారిటీ వస్తే ఈయనకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ గెలిస్తే వచ్చే ఒక కేబినెట్ లెక్క తీసుకునే అవకాశం ఉందా రేవంత్ రెడ్డి గారు? ఇంకో 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తుంది. ఆ సారి అయితే నవీన్ అన్నకి మంత్రి పదవి అయితే వస్తుంది. ఈసారి అయితే కొద్దిగా నమ్మకం తక్కువ, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంకో 2 years అయితే పరిపాలన అవుతుంది, మళ్ళీ వస్తుంది కాబట్టి ఇప్పుడు జరిగే బై ఎలక్షన్స్ కొద్దిగా లేట్ జరుగుతున్నాయి. నెక్స్ట్ సారి అయితే వచ్చే అవకాశం ఉంది. జై జవాన్, జై కిసాన్, జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్.